ఏవైనా న్యాయ సలహాలు కావాలంటే ఎవరిని సంప్రదించాలో చాలా మందికి అవగాహన ఉండదు. ఒకవేళ వెళ్ళినా ఆ న్యాయవాది ఎలాంటి వ్యక్తో తెలియదు. అయితే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక యాప్ను తయారు చేసి కేవలం ₹1కే న్యాయ సలహాలు అందిస్తుంది అంకుర సంస్థ. ఇంతకీ ఈ యాప్ ఏంటి, దీని ప్రత్యేకతలేంటి, వీటి ద్వారా న్యాయ సలహాలు ఎలా ప్రజలకు అందుతాయో తెలపనున్న సిఎల్ఎన్ఎస్ ఫౌండర్ ఆదర్శ్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. రూపాయికి ఈ రోజుల్లో ఏమొస్తుంది, ఒక చాక్లెట్ కూడా రాదు. కానీ అదే రూపాయికి న్యాయాన్ని అందిస్తామంటుంది ఒక అంకుర సంస్థ. సిఎల్ఎన్ఎస్ అనే ఒక అంకుర సంస్థ ఆదర్శ్ గారు స్థాపించారు. ఒకసారి రూపాయికి ఎలా న్యాయం చేస్తారు ఏంటి అనే వివరాలని ఆయన్ని అడిగి తెలుసుకుంది. ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేశారు కూడా ఆ వివరాలన్నింటి కూడా ఒక్కొక్కటిగా అడుగుతాం. సార్, ఏంటి అసలు ఇప్పటి వరకు అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఏంటి కొత్తగా ఉంది? ఎందుకంటే బయట లాయర్ల దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కువ ఫీజులు చెల్లించాలి. ఈ రూపాయి కాన్సెప్ట్ ఏంటి అసలు? భారతదేశంలో మేము మొట్టమొదటిగా ఆలోచించిన విషయం ఏంటంటే న్యాయం అనేది ప్రతి ఒక్కరికి అందాలని. సో దీన్ని ఉద్దేశించి ఏ గ్రామంలో ఉన్న పర్సన్ అయినా సరే, ఏ గ్రామంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే మీ దగ్గర ఉన్న ₹1తోనే మీరు ఏ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సిఎల్ఎన్ఎస్ అనేది ఒక ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో ఉన్న ఒక యాప్. దీంట్లో మీకు రకరకాల సర్వీసెస్, జ్యుడిషియరీలో కావాల్సిన సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ సర్వీసెస్ కానివ్వండి, లీగల్ మ్యాటర్స్ కానివ్వండి, వేరే ఇతర మ్యాటర్స్ అన్నీ ఉంటాయి. సో దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ భయాన్ని ప్రారంభించడానికి మేము ₹1 కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాము. సో మీరు యాప్లో లాగిన్ అయ్యి మీరు ₹1 పే చేయగానే మీకు అవసరానికి తగ్గట్టుగా మీకు చాలా మంది లాయర్లు కానివ్వండి, లేకపోతే కన్సల్టెంట్స్ కానీ కనిపిస్తుంటారు. వారందరికీ మీరు ఒక ₹1 పే చేసి అక్కడి నుంచి మీ అవసరాలని తీసుకోవచ్చు, జ్యుడిషియరీ అవసరాలను తీసుకోవచ్చు. సార్, ఏంటి అసలు ఈ ₹1 కాన్సెప్ట్లో లాయర్ల పరంగా ఎక్కడెక్కడ అంటే ఏ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి? దీన్ని మేము సెంట్రలైజ్డ్ వ్యవస్థగా నిర్మించాము. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు, లేదంటే మహారాష్ట్ర నుంచి కాల్ చేస్తున్నారు అనుకోండి. మీరు కాల్ చేస్తున్నప్పుడే ఏ ఏరియా నుంచి అయితే మీరు కాల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న వెరిఫైడ్ అడ్వకేట్సే మీ దగ్గర మీకు రీచ్ అవుతారు. మీరు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్న వ్యక్తి మీ కరీంనగర్లో ఒక ప్రాబ్లం ఉంది, ఏదో ఒక మారుమూల గ్రామం నుంచి కానీ, లేకపోతే మారుమూల ఏదైనా ఒక పట్టణం నుంచి కాల్ చేస్తుంటే ఆ పట్టణంలో ఉన్న సిఎల్ఎన్ఎస్ అడ్వకేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇప్పటి వరకు ఎంతమంది ఇలా అప్రోచ్ అవ్వడం జరిగింది? మీ యాప్ ద్వారా ఎంతమందికి న్యాయం జరిగిందంటారు? ఇప్పటికీ మేము 4,000 మంది పైచిలకు వాళ్ళకి సేవలు అందించాము. ఇదే కాకుండా మేము ఇంకా సత్వరంగా ముందుకెళ్తున్నాము మరిన్ని సేవలు అందించడానికి. మొత్తం ఎంతమంది టీం సార్? అలాగే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇంకా మీ యాప్ని ఏ విధంగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు? ఇప్పుడు సుమారుగా మాతో ఒక 100 మంది కంటే పైచిలకు సుమారుగా అడ్వకేట్స్ ఉన్నారు. 3,000 మంది పైచిలకు మాకు క్లయింట్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళు ఒక 10+ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరి సలహా సహకారాలతో మేము దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే కాకుండా ఇప్పుడు ఏవైతే ఇంకా మేము రీచ్ అవ్వలేని భారతదేశంలో ప్రాంతాలు ఉన్నాయో ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళి కూడా మేము దీన్ని చేయాలనుకుంటున్నాం. ప్రధానంగా ప్రజలకి ఇలాంటివి చాలా తక్కువగా తెలుస్తాయి. సో దీన్ని ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు? అలాగే ప్రజలకి చేరువవడానికి ఇంకా ఏ విధంగా చెబుతున్నారు? దీన్ని ప్రజలకు చేరువయ్యేటట్టుగానే మేము ఈ ₹1 అనే కాన్సెప్ట్ని పెట్టాము. సో ఇది ఎప్పుడైతే ఆ భయాన్ని అంటే మీరు ఈ విషయం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బాగుంటుంది, లేదంటే ఈ కేసుకి సంబంధించిన జ్యుడిషియరీ విషయాలు మా దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఆగిపోయాయి, దీని నుంచి ఇంకేదైనా వెరిఫై చేసుకుంటే బాగుంటుంది అనుకున్న విషయాలు ఏవైనా ఉంటే మీరు సిఎల్ఎన్ఎస్ని యాప్ నుండి కానివ్వండి, CLNS.in అనే వెబ్సైట్ నుంచి కానివ్వండి, మీరు ఎన్రోల్ చేసుకొని ఈ సర్వీసెస్ని అవైల్ చేసుకోవచ్చు. అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఎందుకంటే మీరు ఒక అంకుర సంస్థని ఏర్పాటు చేశారు కాబట్టి కొత్తదనంగా, వాస్తవానికి ఎక్కడా కూడా ఇలాంటి కాన్సెప్ట్ అనేది లేదు. సో దీన్నే ప్రత్యేకంగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? జ్యుడిషియరీ అనేది అంటే చాలా మందికి ఒక రకమైన భయం ఉంటుంది. ఎందుకు ఆ భయం ఉంటుంది అంటే అసలు దాని గురించి తెలియని విషయం కాబట్టి భయం ఉంటుంది. ఎందుకు ఆ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ని కొంత చెప్పేవాళ్ళు లేకపోవడం కానివ్వండి, లేకపోతే ఇది తెలుసుకుంటే బాగుంటుందనే ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్ ఎవరి దగ్గర లేదు. సో మేము ముందు ఆ భయాన్ని పారదోలాలనుకున్నాము. ఏదైతే అంకుర సంస్థని స్టార్ట్ చేసినామో ఆ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పటివరకు 3,000 పైచిలకు మందికి సాయం అందించామంటే అంతమందికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన కేసులను పుష్ చేయడం లాంటిది. మొత్తానికైతే ఈ అంకుర సంస్థ ఏదైతే రూపాయికి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగిందో ఆ యాప్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనం ఏ కేటగిరీలోకి కావాల్సి ఉంటే ఆ కేటగిరీలోకి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న లాయర్లు ఎవరైతే ఉంటే నేరుగా వాళ్ళని సంప్రదించే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడ కూడా ఏ లాయర్ని పట్టుకోవాలి ఏంటి అని ఎక్కడ ఇబ్బంది లేకుండా నేరుగా కూడా ఈ యాప్ ద్వారానే చేసుకోవచ్చు అంటూ కూడా సిఎల్ఎన్ఎస్ ప్రతినిధులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, హైదరాబాద్.